సజ్జల కామెంట్స్ కు మంత్రి నారాయణ కౌంటర్ ఇచ్చారు. అమరావతి రాజధాని 2014 నుంచే ప్రారంభమైందని అన్నారు మంత్రి నారాయణ. తర్వాత వచ్చిన జగన్ సర్కార్ రాజధానితో మూడు ముక్కలాటాడిందని ఆయన విమర్శించారు. కూటమి సర్కార్ వచ్చాక రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. ప్రస్తుతం అమరావతి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయన్నారు. రివర్ బెడ్ కు రివర్ బేసిన్ కు తేడా జగన్ కు తెలుసుకోవాలన్నారు నారాయణ. ప్రభుత్వం మారటం, గత ప్రభుత్వం మూడు ముక్కలాటాడి, గత ప్రభుత్వం అంతకుముందు అంటే 14-19లో అమరావతి రాజధాని 30,000 ఎకరాలు కావాలని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మళ్ళా ప్రభుత్వం మారంగానే అమరావతి మూడు ప్రాంతాలని మూడు ముక్కలాటాడారు. కానీ ఎక్కడా చేయలే. దాన్ని నాశనం చేశారు. రైతులను ఇబ్బందులు పెట్టారు. రైతులని నానా ఇబ్బందులు. బహుశా రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారంటే వాళ్ళని కొట్టారు, ఆడవాళ్ళని కొట్టారు, కేసులు పెట్టారు, జైలుకి తీసుకుపోయారు, పోలీస్ స్టేషన్లు వేశారు. కానీ వాళ్ళు ఎంతో ఓర్చుకొని యాక్చువల్గా ఈరోజు ఎంతో ఆనందంగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే అమరావతి క్యాపిటల్ సిటీలో జరిగే వర్కులు చూడండి. 14-19లో ముఖ్యమంత్రి గారు ఏదైతే మాటిచ్చారో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రపంచంలో టాప్ 5 రాజధానిలో ఒక రాజధాని కడతామని ఆ విధంగా ఈరోజు రోడ్లు 9 వరుసలు 12 వరుసలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్, రోడ్, ఎలక్ట్రికల్ లైన్స్ అండర్ గ్రౌండ్, టెలిఫోన్ కేబుల్స్ అండర్ గ్రౌండ్, ఎవ్రీథింగ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఎంతో వేగవంతంగా జరుగుతుంది. రాష్ట్రం మొత్తంలో ఎక్కడ పెట్టినా అమరావతి బ్రహ్మాండంగా జరుగుతుంది. మన రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా డిస్కస్ చేసుకుంటున్నారు. అమరావతి వర్షాలు పోయిన తర్వాత ఎంత వేగవంతమైంది. అసలు ఈ 1 year డిలే కావడానికి కూడా కారణం ఏంటంటే గత ప్రభుత్వమే, వాళ్ళు చేసే నిర్వాహమే. టెండర్లు క్లోజ్ చేయలా, పని వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులా ఇవ్వాలా, వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఈ ప్రభుత్వం రాగానే టేకప్ చేయాలంటే మళ్ళీ లీగల్ ప్రాబ్లమ్స్ రావాలంటే దానికి కమిటీలు వేసి, కమిటీల ద్వారా సమస్యలన్నీ సాల్వ్ చేసి, అథారిటీలు అప్రూవ్ చేసి, క్యాబినెట్లు అప్రూవ్ చేసి మేము ముందుకు వచ్చాం. ఈ లోపల వర్షాలు వచ్చే లోపల వర్క్స్ చేయలేకపోయారు వాళ్ళు. వర్షాలు పోయిన తర్వాత అన్ని రోడ్లు 350 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్, 1500 కిలోమీటర్ లేఅవుట్స్ రోడ్స్, ఐకానిక్ భవన్స్, అధికారుల భవనాలు అన్ని రెడీ అవుతున్నాయి.